ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అదే జరిగింది సార్. మమ్మల్ని ఎప్పుడు కూడా మాలోళ్ళని చాలా కించపరిచినట్టు చూస్తున్నారు సార్. మాలోళ్ళని కించపరిచినట్టు చూస్తున్నారు మమ్మల్ని. ఇది మూడోసారి సార్ మా పల్లి మీదకి రావటం. మా పిల్లలు మాటలే వెళ్తుంటారు. వాళ్ళు ఏం చేయాలని గ్యారంటీ ఏముంది? అవును సార్. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, నిమ్మకాయలు పెట్టుకున్నారు లారీ కింద. అది తప్పు కాదుగా. చేతపడి మేము చేసేవాళ్ళం కాదుగా. ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాము. ఇన్ని సంవత్సరాలు చేతపడి చేస్తాం మేము. మా పిల్లలు మేము చేతపడి చేసేవాళ్ళం కాదు సార్. ఆ మాట అడిగారని మా పిల్లలు కొంచెం అడుగుతున్నారు. సరే, ఆడవాళ్ళు నచ్చి చెప్తున్నాక ఆడవాళ్ళు మనకు దోకాల్సిన అవసరం లేదు కదా. ఆడవాళ్ళు ఎందుకు కొట్టాలి? మా మగ పిల్లలు చేయి చేసుకోలేదు సార్. వాళ్ళ మీద అసలు ఎత్తారు సార్. కొడుకులు దేనికి మాల కొడుకులు? ఒక 5 వచ్చేసారు చీకట్లో వచ్చి. ఒక అనిల్ అనే అబ్బాయి అనేది బుధ మీద చేసేసాడు. చెయ్యేసి మునీర్ అనే అబ్బాయి నా ఫోన్ లాక్కున్నాడు. ఒక బొంబాయి రోడ్ మీద తీసుకెళ్తా ఉండేది సార్. ఏదైనా అడగకుండా ఫోన్ లాక్కుతూనే వెళ్ళారు. తర్వాత లైట్ వేసిన మొహం మీద కృష్ణ కొడుకు అని చెప్పగానే ఇంటికి తీసుకొచ్చారు సార్. నేరుగా తీసుకొచ్చి గేట్లు తీసేసి మమ్మల్ని బయటికి పిలిచేసారు. అడిగారు. ఇంకా అక్కడ నుంచి తన్నుకోవటం, వాళ్ళు నెట్టుకోవటం, వాళ్ళు ఆడోళ్ళు వచ్చిన చేయి చేసుకోవటం, మాలా కొడకలారా ఏం చేస్తారా మీరు, రెండు కొట్టుకుందాం చూసుకుందాం అని చాలా ఘోరంగా తిట్టారు సార్. వాళ్ళైతే సాయంత్రం 9 ఆ టైంకి బాత్రూమ్ జిల్లా వస్తూ ఉంటాను. ఒక అబ్బాయి ముస్లిం సోదరులు వచ్చి మా మాలపల్లి మీద దాడి చేస్తున్నారు. మా పిల్లల్ని అందరిని కొట్టారు. మమ్మల్ని ఆడవాళ్ళ మీద కూడా తిరగబడ్డారు. దానికోసమే మేము ఇంతవరకు వచ్చాము. ఎందుకు కొట్టారు? 3 రోజులైంది కంప్లైంట్ ఇచ్చి. ఇంత మటుకు ఎవరు పట్టించుకోలేదు. ఏదో మేము దేవుడి దగ్గరికి వెళ్తా నిమ్మకాయలు అవి పూజలు చేసుకున్నామని, ఆ పూజలు దేనికి చేసినారు, ఎందుకు చేసినారు అని, ఈ మాలపల్లిలో మీటింగ్ ఎందుకు పెట్టారని ఇవన్నీ మనసులో పెట్టుకొని మొత్తం తాగేసి వచ్చి మా మీద కలిపడి ఆడవాళ్ళని కూడా చూడకుండా పిల్లల్ని పెద్దవాళ్ళని అందరిని కొట్టి మేము ఏదో చేతబడి చేసామని, మేము అలా చేయలేదు అని ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోకుండా ఆడవాళ్ళ మీద తిరగబడి మమ్మల్ని అందరిని కొట్టి, ముసలాళ్ళని కొట్టి, పెద్దవాళ్ళని కొట్టి, పిల్లవాళ్ళని కొట్టి ఇలా గదరగోళం చేసిపోయినారు. 3 రోజులు అయింది ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి. ఎవరు పట్టించుకోలేదు. పొద్దు నుంచి అన్నం నీళ్ళు అంతే సార్. మేము 3 రోజులు చూస్తాం. న్యాయం జరగాలి. అది కొట్టడానికి కర్రలు తీసుకొని తిరుగుతున్నారు పల్లెలో. మన పిల్లలు లేరా? అంటే నేను పక్కకి వెళ్ళిపోతుంది. ఫోన్ వచ్చేకి